కచేరీలు ఇవన్నీ కట్టుచుండగా కట్టువారి ప్రయాస, వంటల వార్పుల్లో ప్రయాస, ఎవరి ప్రయాస వృధా కాకుండా అందరు మహా సంతోషాన్ని అనుభవిస్తూ పనిచేయటానికి నీ కృప అనుగ్రహించమని, లేని వాటిని ఉన్నట్టుగా చేయగల శక్తిమంతుడు నీవేనాయన. ప్రపంచాన్ని వాక్కుతో నిర్మించిన దేవుడు పదార్థాలతో నిర్మించలేదయ్యా. నీకు ఇప్పుడు కూడా పెట్టించున్నది. ఈ 3 దినాలు మీటింగులు జయకరంగా జరిగించి వచ్చుచూ వెళ్ళే వారికి తోడయండి. ఇక్కడ పరిచర్య చేసేవారికి, పనులు చేసేవారికి, సహకరించే వారికి గొప్ప ఉద్యోగం మీరు అనుగ్రహించి పసి బిడ్డలు మొదలుకుని వృద్ధుల వరకు నీ నీటిని బట్టి హర్షించి ఆనందించడానికి దైవజనుల ఆత్మతో అభిషేకించి నువ్వు మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవి, నిన్ను చూడగలిగే కన్నులు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం. సకల ఆశీర్వాదాలు కానుబుద్దుడా ప్రేపర్లోకి తండ్రి. ఇదిగోనైనా దీపం వెలిగించి దీపస్తంభం మీద పెట్టమను. ఇంటి వారు ఎన్నో సంవత్సరాలు తండ్రి చర్చి దగ్గరే నాయన తండ్రి మాకు మట్టికి మేమే చేసుకున్నాం. 4-5 తారీఖుల్లో జరిగే నాయన తండ్రి ఆ యొక్క సువార్త ఉజ్జీవ మహాసభల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. మొదటి స్థితి కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి చెందుతాం. అటు రీతిగా నాయన తండ్రి ఈ మందిరం మీ మధ్య ఉంటుందని ముగ్గేసి చూపించి వీరి మధ్యన ఒక మందిరాన్ని కట్టించాం. మందిరం కట్టిన నాటి నుండి నాయన తండ్రి కొత్తూరులో ఉన్న వారందరినీ కాదు అనేక మంది నువ్వు ఆశీర్వదించావు. నాయన తండ్రి ఒకప్పుడు నేను లేని స్థితిలో ఉన్న వారిని ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చిన దేవుడు నీవే. ఎందుకంటే మీ మధ్యన మందిరం ఉంటుంది, మీ అందున మనసు అసహ్యపడదన్న అటు రీతికి మందిరం నువ్వు చూపించి కట్టించిన మందిరం కాబట్టి మందిరం యొక్క సమృద్ధిని బట్టి వారు సంతృప్తిని అందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలో నువ్వు వారిని రాగిస్తున్నావు అన్నాం. అటు రీతిగానే వీరందరూ కలిసి సంఘముగా నాయనతండ్రి కూడికలు నాయనతండ్రి జరిగించడానికి ఆసక్తి కలిగి ఉండగా నాయనతండ్రి దీని నిమిత్తం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి నూరంతల ఆశీర్వాదం బిడ్డలకు దయచేయండి. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నాం. ఎటువంటి సనుగులు గొనుగులు లేకుండా ఈ కార్యక్రమం అంతా కూడా కలిసి ఐక్యతతో చేసుకోవడానికి కృపద ఇచ్చాము. అలాగే వచ్చే దైవజనుల్ని, వచ్చే విశ్వాసుల్ని మీరే అనేక మందిని ఏలువేసి పిలుచుకోండి. ఈరోజు ఈ యొక్క పని ఈ రోజు నుంచి మొదలుపెట్టి చూడగా నాయనతండ్రి కుమార్తె అడుగుపెట్టి ప్రార్థన చేసి ఉండగా ప్రతి పనిని మీరే సఫలపరచండి. ప్రతి విధమైన సాతాన క్రియలు లయపరచండి. ప్రతి విధమైన చీకటిని తొలగించండి. నీవు మాత్రమే మహిమ పొంది ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క మీటింగ్ నిమిత్తం పనిచేస్తున్న ప్రతి పనికి తగిన ప్రతిఫలం బిడ్డలకు దయచేయమని, అన్ని విషయాలు తోడేయండి. నువ్వు సిద్ధపరిచిన జీతం నా యుద్ధం ఉందంటున్నావు. ఎవరి క్రియలు చెప్పిన వారికి నేను ప్రతిఫలం ఇస్తాను. దీని నిమిత్తం అందరూ కూడా పని చేయడానికి ఎవరు కూడా నేను రాకుండా అందరూ కలిసికట్టుగా పని చేయడానికి ఎటువంటి సాతాన క్రియలు ఇక్కడ పని చేయకుండా మీరు మాత్రమే పని చేసి ఈ యొక్క మీటింగ్ అద్భుత రీతిగా జరిగి నేను మరలా మేమందరం కలిసి కృతజ్ఞత కూడిగా పెట్టుకోవడానికి కృప దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. సర్వోన్నత మహాగణ ప్రభుత్వం గ్రామం ప్రేమించి ఏర్పాటు చేసిన యొక్క సంఘాన్ని చెల్లించుకుంటూ నికులేవా అతను గతించిన 3 సంవత్సరాలు పూర్తిగా గతించిన 4 సంవత్సరాల నుంచి మీటింగ్ జయకరంగా జరిగిస్తూనే వస్తున్నారు. నికులేవా 24వ సంవత్సరం ఇంకా అనేకమైంది కదా. అవును దుర్దినంలో రాకముందే సంతోషాలు చెప్పే అవసరం రాకముందే నీ బాల్యం ముందే నీ సృష్టికర్త స్పృహం తెచ్చుకుని అవును నేను స్మరించడానికి, నేను గణపరచడానికి, నేను హెచ్చరించడానికి కుదవా ఏర్పాటు చేస్తున్నాయి కదా. నువ్వు చెప్పు చెవుల్లో చెప్పి నిద్ర మీద ప్రకటించమన్నావు కాబట్టి కుదా అనుకున్నావా ఇక్కడ ప్రకటిస్తుంది కదా అనుకున్నావా. అనేక మంది కుదవా నీ వైపు తిప్పే వారు ఉంటానికి కృప ఇచ్చింది, నీ వైపు తిరిగే వారు ఉంటానికి కృప ఇచ్చింది అనుకున్నావు. అవునండి కుదవా ఈ యొక్క స్వార్థ సభల ద్వారా కుదా ఒక్క పాప రక్షింపబడితే పరలోకంలో అధికమైన సంతోషం కలుగుతున్న రీతిగానే అవునండి పాపను రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చిన మా వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారం యోగ్యమైనదని నేనేం చెప్తున్నాను పౌలు చెప్పాడు కాబట్టి వదులుకోలేవా ఒక పాప రక్షింపబడాలని అనేక మంది పాపలు నీ వైపు చూసేవారు ఉంటానికి కూడా ఇచ్చారు. ఎందుకంటే వారు ఆయన తట్టు తిరగగా వారికి వెలుగు కలిగిన వారి ముఖాలను లజ్జింపు అని సెలవిచ్చారు కాబట్టి కుదవా నీ వాక్యము వెలుగు కలిగిన అది తెలియలేని వారు తెలివినిచ్చేది కాబట్టి కుదవా తెలివిలేని ప్రజలు కుదవా అనేక మంది కుదవా అవునండి ఈ యొక్క లోకంలో కుదవా దుర్దినాలు కలుగు చేస్తున్నారు దేవుని కొనలేవా అవునండి కుదవా ఈ దినముల్లో కుదవని కొనలేవా ఈ సువార్త ఎంతో భారంగా ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించిన అలాగే ఇక్కడ మీటింగ్ జరుగుతుందిగా అవునండి కావాల్సిన ప్రతి ఒక్క సామాగ్రి ప్రతి ఒక్కరి కుదవా ఈవిల్ని మీరే దయచేసి కుదవా 3, 4, 5 తారీఖుల్లో జయకరంగా మీరు జరిగించి దానికి కావాల్సిన అనేక మంది ఏలువేసి మీరే నడిపించింది అనుకోలేవా. ఎందుకంటే దేవుని కొనలేవా అవును తండ్రి కుదవా స్తోత్రం దేవా అవును తండ్రి కుదవా నువ్వు కుదవా నడిపించే దేవుడు కుదవా సహాయం చేసే దేవుడు అలాగే కుదవ లైటింగ్లో
సౌండ్లో అన్నింటిలో మీరే తోడండి. జరుగుతున్న ప్రతి ఒక్క పనులు మీరు తోడండి. దీంట్లో పాలిభాగస్తులను ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశ్రయించండి, బలపరిచి వారి మార్గాల్ని త్రోవల్ని సరళం చేసి నీ చేతిని సాయం చేసి నడిపించు. వారి గృహాలు మీరు వడ్డలు చేసి మీరే సాయం చేస్తున్నారు. వచ్చిన కదా తల్లిగారిని దయచేయండి, మీరు దర్శనం బలపరిచిన అనుకున్నారు. వారి ముఖాంతంలో నుంచి అనేకమైన ఆత్మీయ మర్మాలు నువ్వు నేనైతే ఎలాగైతే ఉపమాన రీతికి ఎన్నో మర్మాలు బోధించావు, పరలోక రాజ్య విషయాలు ఎలాగైతే బయలుపరచావో అనేకమైన పరలోక రాజ్య విషయాలు బయలుపరచబడడానికి ఈ యొక్క సువార్త మీటింగ్లు జయకరంగా జరిగించి మీరే సాయం చేసి నడిపించు. అంతా ఇక్కడ కూడిన జనాన్ని అందరి సంఘాన్ని మీరు దర్శించండి. వారికి కావాల్సిన సమర్థి మీరు దయచేసి మీరే సాయం చేసి నడిపించు. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల మా పరమ తండ్రి, ప్రతిదానికి సమయం కలదని వాక్యం సెలుస్తుండగా కాల సమయాలు నీ వశంలో ఉన్నాయి. నీ కుమార్తెను ప్రభు ఈ సమయానికి స్థలానికి నడిపించాం. అతను బట్టి నీకు వేలాది స్తోత్రాలు చేస్తున్నాం. నీ కుమార్తె ప్రార్థించి ఉండగా ఈ ప్రాంగణాన్ని శుద్ధీకరించమని కోరుతున్నాం. ఈ స్థలం ఒక అన్యుడిది అయినప్పటికీ కూడా నగిల మా ప్రభా దేవసేవ కోడి బాబ్జీ గారు దేవ ఈ స్థలంలో ప్రార్థన పెట్టుకోవడానికి దేవసేవ ప్రభా పర్మిషన్ ఇచ్చి ఉండగా దేవసేవ ప్రభా ఇక స్థలాన్ని మీరు శుద్ధీకరించాలని కోరుతున్నాం. నగిల మా ప్రభా దేవునికి స్తోత్రం. ఈ స్థలంలో ఉన్నటువంటి శక్తులు అందరి శక్తిని కోసం దేవతం చదువుడు శక్తిని సుందర శక్తిని మంత్ర శక్తిని యేసు నామములో బంధిస్తున్నాం. నగిల మా ప్రభా దేవునికి స్తోత్రం. ఆనాడు ప్రభా యాకోబు ఎబ్బేకిరేవు దాటి అక్కడ ప్రభా దేవునికి స్తోత్రం. ఆ రాత్రి ప్రభా ఒక రాయిని తీసుకుని తలగడగా చేసుకుని నిద్రపోతున్నప్పుడు నేను ఆ తలగడ మీద నుంచి ప్రభా రాయి మీద నుంచి ఆకాశం వైపు ఒక నిచ్చెన వేయబడిందని ప్రభా దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారని ప్రభా నీ వాక్యం సెలవుతుంది. ఆ రీతికి ప్రభా దేవునికి స్తోత్రం. యాకోబుతో ఆ రాత్రి మాట్లాడినట్లుగా దాని మా 3 రాత్రులు కూడా 3, 4, 5 తారీఖుల్లో జరుగుతున్నటువంటి మార్చి నెల 3, 4, 5 తారీఖుల్లో జరుగుతున్నటువంటి ఆ సభల్లో మీరు మాతో డైరెక్ట్ గా ముఖాంతరంగా దైవజనుల ముఖాంతరంలోంచి మాతో మాట్లాడినట్లుగా కార్యములు జరుగునుగాక. యాకోబు నేను నీకు తోడు, నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నేను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను క్షేమంగా నడిపిస్తాను, నేను చెప్పినది నెరవేరు వరకు నీ చేయి విడవనని సెలవిచ్చావు. ఆ రీతిగా వాగ్దానం చేత మమ్మల్ని నింపమని కోరుతున్నావు. కనికరించని ప్రభా దేవునికి ఇస్తుంది. ఏల వేసుకుని పిలుస్తానన్నావు. విహిత సైన్య సమ భీకర రూపిణ్యగు ఈమె ఎవరన్న విధంగా ప్రభా దేవస ఈ స్థలానికి వచ్చినట్లుగా ఈ స్థలానికి ప్రాంగణాన్ని శుద్ధీకరించమని కోరుతున్నాం. దేవస ప్రార్థనతో పవిత్రపరుస్తుండగా నీ కార్యములు జరిగించును గాక. దేవస శుద్ధ జలం కుమరిస్తుండగా నీ కార్యములు జరిగించండి. నీ వాక్కు వెల్లడుగుతుండని వెలుగు కలుగునని నీ వాక్యం చెప్తుంది. ఈ స్థలంలో నీ వాక్కును వెల్లడపరచమని వెలుగును ఈ స్థలంలో ఉంచమని కోరుతున్నాం. అలాగే ప్రభు దేవునికి స్తోత్రమైన దేవస దేవదూతుల సాన్నిధ్యం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క సాన్నిధ్యం ఈ స్థలంలో మేము అనుభవించాలని ఆయన కనికరించండి. అలాగే మా ప్రభు దేవునికి స్తోత్రం. జనులు నీ వెలుగును పరిగెత్తుకు వచ్చేదాన్ని వాక్యం సెలుస్తుండగా దేశ గ్రామ ప్రజలను కదిలించండి ప్రభు. అనేక కట్లలో పీడింపబడుతున్న వారందరినీ కూడా దేవస విడిపించి ఈ స్థలానికి నడిపించమని కోరుతున్నాం. దేవస ప్రభా ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి ఈ స్థలంలో దేవస విడుదల పొందాలనైనా, దేవస వ్యాధి రోగం నుంచి విడుదల పొందాలనైనా ఈ ప్రాంగణాన్ని శుద్ధీకరించమని కోరుతున్నాం. దగ్గర మా ప్రభా దేవస ఇప్పటికీ 2000 దేవస ప్రభా దేవునికి స్తోత్రమైనా 26 సంవత్సరాలు మేము ఉన్నాం. దేవస యొక్క ప్రభా మందిరం ఈ గ్రామంలో కట్టించుకునే ప్రభా దేవస 24 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. నేను 24 సంవత్సరాలు అడుగు పెడుతున్నాము, కనికరించమని కోరుతున్నాం. దగ్గర మా ప్రభా దేవస వారి మధ్య నేను నివసించినట్లు వారు నాకు ఒక మందిరమును నిర్మించుకోవాలని ప్రభా ఆనాడు మోషేతో చెప్పు. ఆ రీతిగా ప్రభా దేవునికి స్తోత్రం. ఈ గ్రామంలో చక్కటి మందిరాన్ని ఇచ్చావు. దేవస మందిరం యొక్క సమృద్ధి చేత బిడ్డలందరూ సంతృప్తి పొందడానికి, ఆనంద ప్రవాహంలో ఉంది బిడ్డలు దేవస ఆస్వాదించడానికి ఈ కార్యములు జరిగించమని కోరుతున్నాం. సహాయం చేయండి. అలాగే ప్రభా దీంట్లో సహాయ సహకారాలు అందించున్న బిడ్డలందరూ కూడా ప్రత్యేకంగా దీవించండి. దేవ దగ్గర మా ప్రభా దేవునికి స్తోత్రమైనా దేవస సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి బిడ్డతో దేవస మీరు మాట్లాడమని కోరుతున్నాం. దేవస యెహోవా ఉపకరణాలు మోసే వాళ్ళు కూడా పరిశుద్ధులుగా ఉండాలని వాక్యం చెప్తున్నాను ఆయన. కాబట్టి ప్రభా దేవస సేవా ఉపకరణాలు మోస్తూ ఉండగా సేవా ఉపకరణాలు దేవస దేవునికి స్తోత్రమైనా సిద్ధపరుస్తుండగా ప్రభా అలాగే వాళ్ళ పరుషులు అలాగే దేవస ప్రభా దేవునికి స్తోత్రమైనా బ్యాండర్స్ కడుతూ దగ్గర మా ప్రభా దేవస ప్రతి పని కూడా చేస్తున్నాను నేను. చిన్న పిల్లలు మొదలుకుని పెద్దవారికి వరకు కూడా ప్రభా దీంట్లో సహాయ సహకారాలు అందిస్తుండగా వారందరినీ దీవించండి. ప్రత్యేకమైన ఆశీర్వాదం అనుకుంటే సంవత్సరం మొదలు సంవత్సరాంత వరకు నీ దయగడు ధరింపు చేయమని కోరుతున్నాం. దయగల మా ప్రభు నీకు సమకూల ప్రభు ఏ పని చేసినా దానికి 100 ఆశీర్వాదం ఇస్తా ఉన్నాయన. కనుకరించి 100 ఆశీర్వాదం బిడ్డలకు అనుగ్రహించమని కోరుతున్నాం. ఈరోజు తండ్రి యొక్క ఈ కుమారునికి పరిశుద్ధాత్మ నామములో ఈ స్థలాన్ని ప్రభు దేవునికి పరిశుద్ధపరచమని విశ్వాసంతో మేము ఆహ్వానిస్తున్నాం. కనుకరించండి. ఈ స్థలంలో ప్రభు నీ ఉండాలి, నీ మహిమ కార్యములు ఈ స్థలంలో జరగాలనైనా సహాయం చేయండి. ప్రభు దేవునికి స్తోత్రమైనా అలాగే దయగల మా నాడు శనికి స్తోత్రం కొండ మీద ప్రసంగం చేస్తే దేవస ప్రభు 1000 మంది అక్కడ కాలినాడకి నడిచి వెళ్ళినట్లుగా నీ వాక్యం చెప్తుంది.
కాబట్టి ప్రభా అనానుకూల పరిస్థితుల్లో దయగల మా ప్రభా లోపడైనా ఇక గ్రామంలో ప్రభా ఈ కుగ్రామంలో ఈ సభలో ప్రభా దేవునికి స్తోత్రం మొదలు పెడుతుండగా దేవస నీవే అద్భుతం జరిగించమని కోరుతున్నాం. గతించిన కాలాల్లో దేవస ప్రభు నువ్వు అద్భుత రీతిలో జరిగించావు. ఈ సంవత్సరం మునుపటి కంటే అత్యధికంగా జరుగును గాక. సౌండ్ సిస్టమ్, లైటింగ్ అన్ని కూడా ప్రభా నీ ఆ స్వాధీనంలోకి తీసుకోమని కోరుతున్నాం. అలాగే అనౌన్స్మెంట్ విషయంలో కూడా మేలు జరిగించండి ప్రభా. దేవస నా తండ్రి చేత ఆకర్షించబడితేనే కానీ ఎవరు నీ ఎద్దుకు రారని చెప్పే ఉన్నాను. కాబట్టి నువ్వు ఆకర్షించుకుని వేల వేసుకుని పిలుచుకోమని కోరుతున్నావు. వచ్చేస్తున్న దైవజనులు ఏడంతుల ఆత్మది ఎత్తు పట్టుకోండి. దేశ వారి ముఖాంతరంలో వచ్చి మాతో మాట్లాడి నీ కార్యములు జరిగించి మహిమ పొందమని, కేవలం నీకు మహిమ కలిగినట్లుగా అనేకులకు ఆశీర్వాదం కలిగినట్లుగా ఈ స్థలంలో ప్రభా దేవస్థ నీవే అధ్యక్షత వహించి జరిగించమని కోరుతున్నావు. నీ కుమార్తెను కూడా ఏడంతుల ఆత్మది ఎత్తు పట్టుకోండి. అనేకమైనటువంటి దేవస్థ రుగ్మత నుంచి అనేక మంది విడుదల పొందాలైనా, సీక్రెట్స్ బంధకాల నుంచి విడుదల పొందాలైనా నీ కుమార్తెను వాడుకోండి, నిలబెట్టుకోండి, నడిపించండి. దగ్గర మా స్థలము క్రీస్తు మహిమను వాగ్దానం ఇచ్చి ఆ రీతిగానే ఈ స్థలంలో నీ ఉండి నీ మహిమ కార్యము జరిగించి నీ కుమార్తె నిలబెట్టుకు నడిపించుకుని చూపమని మమ్మల్ని మా కుటుంబాలు దేవస్థ నీ చేతులకు అప్పగిస్తున్నావు. వచ్చిన బిడ్డలు వారి కుటుంబాలు నీ చేతికి అప్పగిస్తున్నావు. నీ రాజ్య వ్యాప్తి కొరకే వారందరినీ సాధనలుగా వాడుకోమని యేసు నామమును వేడుకొంచిన మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నిత్య పరలోకంలో నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేరును గాక. మనను హారణ నడుమకి దాయిసేమో మన పాలు చేసి వారిని మేము క్షమించే ప్రకారం మా ప్రజలు క్షమించి మమ్మల్ని శోధనలోకి దేక తేలికేడు తప్పించు. రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరం విన్నావుతాను. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇటీవల ప్రార్థించే ప్రతి ఒక్కరికి మనకు తోడై ఉండును. ఆమేన్, ఆమేన్. బలమైన దేవుడు నీకుండగా భయమేలని ఓ మనసా. బలమైన దేవుడు నీకుండగా భయమేలని ఓ మనసా. శాప విమోచకుడు నీకుండగా శాపము ఇక నీకు లేదుగా. శాప విమోచకుడు నీకుండగా శాపము ఇక నీకు లేదుగా. బలమైన దేవుడు నీకుండగా భయమేలని ఓ మనసా. సర్వశక్తుని వెలుగు చూడగా బిలాము కన్నులు తెరచెను. సర్వశక్తుని వెలుగు చూడగా బలమైన దేవుడు నీకుండగా భయమేలని ఓ మనసా.
వెలుగు దేవుడు నీకియగా ఆ వెలుగులో నీవు లేచినాడు. ఆ వెలుగు దేవుడు నీకియగా ఆ వెలుగులో నీవు లేచినాడు. బలమైన దేవుడు నీకుండగా భయమేలని ఓ మనసా. బలమైన దేవుడు నీకుండగా భయ